నాకు ఇది చేయాలా? దీనిని చేయాలనుకుంటున్నాను. సరే, చివరిగా ఎవరు దొరికారో చూద్దాం. 1 2 3 4. సిద్ధంగా ఉన్నావో లేదో నేను వస్తున్నాను. ఇక్కడ లేదు. బహుశా ఇక్కడ ఉండవచ్చు. లేదు. బహుశా ఇక్కడ లేదు. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎవరూ కనబడటం లేదు. ఆలోచించు. నేను భద్రతా కెమెరాలు చెక్ చేయగలను. ఇవాన్ సోఫా వెనకాల ఉన్నాడు. అతన్ని పట్టుకుందాం. ఇవాన్ ఎక్కడ ఉన్నారు? ఓ లేదు, నేను ఇవాన్ను కనుగొనలేను. నేను పైకప్పుకు వెళ్ళాలి. పట్టుకున్నాను. ఏమిటి, మీరు నన్ను ఇక్కడ ఎప్పుడు కనుగొనలేరని నేను అనుకున్నాను. హే మారియా, ఆ ఫోన్ ఏమిటి? నేను ఎవరిని కనుగొనలేను కాబట్టి భద్రతా కెమెరాలను పరిశీలించాను. లేదు మారియా, నువ్వు మోసం చేస్తున్నావు. సరే, ఇది చాలా సులభమని అనుకుంటే అల్ దాసా మరియు స్టెఫీని కనుగొనడంలో నాకు సహాయం చేయండి. లేదు, నాకు ఒక మంచి ఆలోచన ఉంది. సీసీటీవీని పరిశీలిద్దాం. ఇది ఏమిటి? నేను దీన్ని ముందు చూడలేదు. హే మారియా, దీన్ని పరిశీలిద్దాం. లేదు ధన్యవాదాలు. ముందు మీరు. లేదు రా, నీచమైన వ్యక్తిగా ఉండవద్దు. లేదు ధన్యవాదాలు. స్టెఫీ ఎక్కడ ఉందో చూద్దాం. ఎలా సాధ్యం? ఇవన్నీ ఇక్కడ ఎలా వచ్చాయి? మరియు అది ఏమిటి? అది ఖచ్చితంగా మానవ పరిమాణం కాదు. ఇది ఇక్కడ ఎవరు ఉంచారు? ఇది ఒక కమ్ ధరించే దుస్తులా కనిపిస్తోంది. రా స్టెఫీ, నువ్వు ఎక్కడ దాక్కున్నావు? పట్టుకున్నాను. నీకోసం వస్తున్నాను స్టెఫీ. ఓ లేదు మారియా, నాకు కమ్ చేతులు ఉన్నాయి. నా చేతులు. ఆహా, నిన్ను మోసం చేశాను. ఆహా, నీ ముఖం చూడి. చాలా ఫన్నీ ఇవాన్. ఇప్పుడు స్టెఫీని వెతుకుదాం. ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు. నిన్ను పట్టుకున్నాను స్టెఫీ. స్టెఫీ, అది నువ్వేనా? మారియా, పిల్లల ఏడవవద్దు. దాన్ని పరిశీలిద్దాం. ఇవాన్, పిల్లల ఏడవవద్దు. ఎలా సాధ్యం? మీరు నన్ను కనుగొన్నారు స్నేహితులారా. సరే, ఇప్పుడు దాసా మరియు అలెక్స్ ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఆ భారీ షూస్ పోయాయని నమ్మలేను. నాకు అలాగే. చూద్దాం. ఇది మొత్తం ఏమిటి? చింతించవద్దు స్టెఫీ, మేము నడుస్తూ చెప్తాం. ఓహో, ఇది ఏమిటి? అది ఆసక్తికరంగా ఉంది. దాన్ని తెరవుదాం. అందులో పాము కూడా ఎందుకు ఉంది? ఇది అంతా ఖచ్చితంగా కమ్ వస్తువులే. ఇప్పుడు నాకు సందేహం లేదు. స్నేహితులారా, నేను ఏదో విన్నానని అనుకుంటున్నాను. బహుశా అది అలెక్స్ మరియు దాషా కావచ్చు. చూద్దాం. ఇది దాసా మరియు అలెక్స్ కాదు. ఏమిటి? వెళ్దాం. స్నేహితులారా, దాసా మరియు అలెక్స్ ను తీసుకెళ్ళింది కమని నేను అనుకుంటున్నాను. బహుశా. హే, ఆందోళన పడకండి. ముందుగా సీసీటీవీని పరిశీలిద్దాం. చూడండి, ఇది అంతా ఇప్పుడు స్పష్టంగా ఉంది. అమ్మాయిలు, కిందకు వెళ్ళి చూద్దాం. సరే, వెళ్దాం. అది కమ్. అతను మా స్నేహితుడు. వెళ్ళి ఆడుకుందాం. మీ స్నేహితుడా?
అతనితో ఆడనా? అవును, బయటకు వెళ్దాం. మేము మీకు చూపిస్తాము. సరే, ఆడుకుందాం. నాన్న, అది నువ్వే చేశావు. ప్రియమైన డైరీ, ఇటీవల రోజులలో జీవితం చాలా తొందరగా బిజీగా మారిపోయింది. పుస్తకాలు చాలా సరదాగా ఉన్నాయి. అతను ఎల్లప్పుడూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. వారు నిర్లక్ష్యంగా మురికి వంటలు సింక్ బయట వదిలేస్తారు. వారు వారి బట్టలు మరియు బ్యాగులు నేలపై వదిలేస్తారు. నాకు ఇప్పుడు స్నాక్ కావాలి. హే, మామగారికి పానీయం కావాలని అడిగారు. మరియు అందరూ నన్ను ఎక్కువగా చూపిస్తున్నారు. నాన్న, ఆహా, ఆపు ఆపు. నాన్న, నాన్న. అందరూ ఇది చాలా ఎక్కువ. హాహాహా. ఇప్పుడు నన్ను ఎవరు కావాలి? ఊహ, ఇది ఏమిటి? నాన్న మాంత్రికుడిగా మారిపోయాడు. ఇప్పుడు నా మాంత్రిక విద్యకి ఒక చోటు వెతుక్కుందాం. లేదు, త్వరగా ముందుకు వెళ్ళు. ఇప్పుడు మాయ ప్రారంభం కావాలి. ఇది కొంచెం, ఇది ఒక చుక్క మరియు ఇది ఒక చల్లటం. నా మంత్రం త్వరలో పూర్తవుతుంది. ఓహో లేదు, ఈవని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. అక్కడ ఏమీ జరుగుతోంది? చాలా చికాకు. వారు నాతో చేసిన ప్రతిదానికి నేను వారిని హాహాహా. అది చాలింది. కేవలం పర్ఫెక్ట్. ఈ ఒక్క ముక్కతో నా మంత్రం పని చేస్తుంది. హే, నువ్వు చాలా చికాకు కలిగిస్తున్నావు. అరే, నువ్వు వేసుకున్న ఆ డ్రెస్ చాలా ఫంకీగా ఉంది. ఓహ్, హలో ఈవా, నా తాజా సృష్టిని రుచి చూడాలనుకుంటున్నావా? ఎక్స్, ఇది విచిత్రంగా ఉంది, కానీ నేను ఒకటి ప్రయత్నిస్తాను. ఓహ్, నాకు ఇది నచ్చింది. ఇది పని చేసింది. ఓహో లేదు, అతను ఈవాని ఒక స్పైడర్ గా మార్చాడు. చాలా క్యూట్. ఒకటి డౌన్, ఇంకొకటి వెళ్ళాలి. ఓహ్ లేదు, చాలా క్యూట్ మరియు చాలా నిశ్శబ్దంగా ఉంది. నాన్నకు నిజంగా ఏమీ జరిగిందో తెలుసుకుందాం. ఓహ్, అది నాన్న డైరీ. వారు ఎల్లప్పుడూ ఇంట్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఓహో లేదు, నాన్న మా వల్ల మాంత్రికుడిగా మారిపోయాడు. ఇది సరిచేసి గందరగోళం క్లీనప్ చేయాలి. అది చాలా బెటర్. ఓహ్, ఇది చాలా పని. పర్ఫెక్ట్. తాజాగా మరియు శుభ్రంగా ఉంది. ఇక్కడే ఉండు నా అందం. సహాయం. నాన్న మా కోసం చాలా చేస్తారు. నేను ఒక లేఖలో ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు చిన్న అమ్మాయిని ఏదో ఒకదానికి మార్చాల్సిన సమయం వచ్చింది. దశ, ఇక్కడకు రా ప్రియమా. వస్తున్నాను. ఇక్కడున్నాను. నన్ను పిలిచారా? ఇదిగో నువ్వు వచ్చావు. నీ గుసగుసలతో అలసిపోయి ఉంటావు. ఒక చిన్న స్వీట్ తినాలా? నేను నిజంగా క్షమించండి. నేను మెరుగ్గా ఉంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను. ఏమిటి? అయితే అస్సలు వద్దు. ధన్యవాదాలు. నాకు ఇది నచ్చింది. చివరిగా సహాయం, సహాయం. నేను అది చేశాను. చివరికి ఇప్పుడు నాకు శాంతి ఉంది. సరే, అందరూ టీవీ చూద్దాం. ప్రియమైన నాన్న, నా చెడు ప్రవర్తనకు నన్ను క్షమించండి. మీరు మా కోసం చేసే ప్రతిదానికి ధన్యవాదాలు. నేను మీ గురించి మరింత ఆలోచిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. దశ. ఓహ్, చాలా క్యూట్. నాతో ఏమి జరుగుతోంది? ఏమి జరుగుతోంది? నేను తిరిగి వచ్చాను. కానీ దశ మరియు ఈవా ఎక్కడున్నారు? సహాయం.
సహాయం. దశ మరియు ఈవా తిరిగి మారాలని నేను కోరుకుంటున్నాను. మేము తిరిగి వచ్చాము. నాన్న, మేముగా ప్రవర్తించినందుకు మమ్మల్ని క్షమించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఓహ్ వావ్. నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను. ఊప్సీ. వావ్, ఎంత చక్కని దుస్తులు. అలెక్స్ జాంబీగా మారిపోయాడు. నీ పర్లద కథలను నమ్మేంత చిన్నవాడిని కాను. నన్ను నమ్మాలి, ఇది నిజం. అలెక్స్ ఆపు. నీకేమైంది? ఆహా, జాంబీ. నా దగ్గరికి రాకూడదు. వాళ్ళు చాలా మూర్ఖులు. ఓహ్, నేను పరుగెత్తాలా? ఇది అంతా కేవలం కళ, కేవలం కళ. ఓహో లేదు, నాన్న ఇక్కడ ఉన్నాడు. దయచేసి తలుపు తీయండి. వాళ్ళు నాన్నని కూడా జాంబీగా మార్చేస్తే ఏం జరుగుతుందో. ఎవ్వరు నా నాన్నని తాకరు. ఓహో, అది దారుణంగా ఉంది. నిన్ను పట్టుకున్నాను జాంబీ. నాన్న, నేను వస్తున్నాను. అలెక్స్ మరియు ఇవా జాంబీలుగా మారిపోయారు. జాంబీలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏ జాంబీలు? వెళ్దాం నాన్న. నేను ఆటలాడటానికి సమయం లేదు. ఇది ఆట కాదు, ఇది నిజం. దశ, నాకన్నా లేకుండా ఆడగలవా? అది అతని కళ్ళ. ఆ జాంబీలు. నేను చెప్పాను, నిజమైన జాంబీలు మనం దాగాలి. నన్ను తాకవద్దు దయచేసి. పరిగెత్తు దశ, పరిగెత్తు. నేను ఏమి చేయాలి? నా కుటుంబం జాంబీలుగా మారింది. నేను వారిని తిరిగి రేపితే ఎలా ఉంటుంది? అది పనిచేస్తుందేమో. ఇది మంచి ఆలోచన అనుకుంటున్నాను. చాలా
భయంకరంగా ఉంది. రా, నీ మనస్సు నిలబెట్టుకో. నీకు ఇది సాధ్యం. దశ అవును, నేను మామూలు స్థితికి తిరిగి వచ్చాను. నేను కూడా. ధన్యవాదాలు దశ. నాన్న ఇంకా జాంబీగా ఉన్నాడు. ఇక్కడికే. ఇక్కడికి రా. నేను మళ్ళీ మనిషినయ్యాను. అవును నాన్న, నువ్వు చివరికి తిరిగి వచ్చావు. ఇక్కడ ఏమైంది? నాకు ఏమీ గుర్తులేదు. అది ఎలా అంటున్నావు? నేను జాంబీ దాడి నుంచి ప్రపంచాన్ని రక్షించాను. నీ దగ్గర టాయిలెట్ పేపర్ ఎందుకు ఉంది? ఇది పొడవాటి కథ. కొంచెం నాకు ఇవ్వగలవా? దాసా, నేను నీకు ఏమి చెప్పాను? ఓప్సీ. ఎవరు ఉన్నారు? నేను తలుపు తెరవాలా? దాసా, నువ్వు గుర్తు లేని వ్యక్తులకు తలుపు తీయకూడదు. ఎవరు ఉన్నారు? హాయ్, ట్రిక్ లేదా ట్రీట్. ట్రిక్. ట్రిక్ కోసం సమయం. దానికి ప్రయత్నించు. చాలు, ఇక్కడ రా. భయపడవద్దు, ఇది నా స్నేహితుడు థింగ్. నాన్న, వెన్స్డే ఉండగలదా? నేను ఆమె స్నేహితులతో ఆడాలనుకుంటున్నాను. లేదు దాసా, ఎందుకంటే నీ స్నేహితుడు చాలా భయంకరంగా ఉన్నాడు. కానీ నేను నిజంగా ఆడాలని కోరుకుంటున్నాను. దయచేసి. లేదు. నా కంకాల కుక్క. వావ్. దాసా, లేదు 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 లేదు, నువ్వు గుర్తు లేని వ్యక్తులకు తలుపు తీయకూడదు. నాన్న, నాన్న, అక్కడ ఎవరు? ట్రిక్ లేదా ట్రీట్? ట్రిక్. ట్రిక్ కి సిద్ధంగా ఉన్నావా? అవును, నేను సిద్ధంగా ఉన్నాను. భయపడవద్దు, ఇది నా స్నేహితుడు. బీటల్ జ్యూస్ ఉండగలదా? నేను అతని ఇసుక పురుగుతో ఆడాలనుకుంటున్నాను. లేదు, ఎందుకంటే అతని ఇసుక పురుగు చాలా ప్రమాదకరంగా ఉంది. అతను కేవలం భయపడుతున్నాడు. మీరు అతన్నివ్వండి.
నేను చెప్పాను దాస ఎంత ప్రమాదకరమైన పురుగు. నాన్న కానీ నేను నిజంగా ఆడాలని కోరుకుంటున్నాను దయచేసి. లేదు. బై బై. నువ్వు ఏదో మర్చిపోయావు. ఎవరు ఉన్నారు? హలో, చూడండి. లేదు లేదు లేదు, గుర్తు లేని వ్యక్తులకు తలుపు తీయకూడదు. నేను తలుపు రంధ్రం ద్వారా చూడగలనా? తప్పకుండా దాస. తలుపు దగ్గర ఎవరో ఉన్నారు. నాన్న తెరవుదాం. ఇది ఎల్ఫాబా. హాయ్. ట్రిక్ లేదా ట్రీట్? ట్రిక్. ట్రిక్ కోసం సమయం. దాశ. వావ్, ఎల్ఫాబా యొక్క ఉతగాడి. అబ్రా కడాబ్రా బూమ్. వావ్, అసలు వీలు కాదు. ఇది చూడండి. ఎల్ఫాబా ఉండగలదా? దయచేసి, నేను ఆమెతో నిజంగా ఆడాలనుకుంటున్నాను. లేదు లేదు లేదు. రండి రా, బయటకు రా. మంచి మ్యాజిక్ చేద్దాం. 1 2 3 4. వావ్, ఇది పనిచేసింది. వావ్, ఇది నా హాలోవీన్ సినిమా కావచ్చు. ఇది అద్భుతం, నిజమైన హాలోవీన్ విందు. కానీ నా స్నేహితులు లేకుండా ఇది సరదాగా లేదు. లోపల రా. గైస్, మన హాలోవీన్ కోచ్లను అలంకరించుకుందాం. అలాగే. దాన్ని చేద్దాం. దాస, నాతో నుండి ధన్యవాదంగా ఈ బొమ్మను తీసుకో. ఆవు, చాలా క్యూట్. నేను కూడా ఒక సర్ప్రైజ్ కలిగి ఉన్నాను. నన్ను అనుసరించండి గైస్. వావ్, రుచికరంగా ఉంది. కేవలం దీన్ని చూడండి గైస్. దాస, నేను నీకు ఏమి చెప్పాను? ఊప్సీ. మీరు తెలియని వ్యక్తికి తలుపు ఎప్పుడు తెరవద్దు. భూతం, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఓహో లేదు, ఇంద్రధనస్సు భూతం తలుపులు మూసేసింది. ఓహ్ లేదు, మనం ఏమి చేద్దాం? అలెక్స్, మనం ఇంద్రధనుస్సు భూతం వేటకు వెళ్తున్నాం. అలెక్స్ చూడు, ఇది ఓదా తలుపు.
మనం ఓదా భూతాన్ని కనుగొనాలి. అలెక్స్ భూతం సోఫా కింద ఉందేమో చూసుకోవాలి. అలాగే. అక్కడ ఏమీ లేదు. అలెక్స్, అది ఫోటో వెనుక ఉందేమో. లేదు, ఇది ఇక్కడ లేదు. ఇది టెంట్ లో ఉందేమో. ఏ ఇది టెంట్ లో లేదు. హుమ్, అది ఎక్కడ ఉండవచ్చు? అది తెర వెనుక ఉంది. అలెక్స్ చూడు, అది ఓదా తాళం వదిలింది. ఇప్పుడు మనం ఓదా తలుపు తెరవవచ్చు. అలెక్స్ చూడు, ఇది ఎర్ర తలుపు. మనం ఎర్ర భూతాన్ని కనుగొనాలి. సరే, నేను బల్ల కింద చూస్తాను. అది అక్కడ ఉందా? లేదు, ఇది ఇక్కడ లేదు. ఇది డ్రెస్సింగ్ లో ఉందేమో. అక్కడ చెక్ చేద్దాం. అవును. హలో, ఇది ఇక్కడ లేదు. అది ఎక్కడ ఉండవచ్చు? అక్కడ, అది మంచం వెనుక ఉంది. అలెక్స్ చూడు, అది ఎర్ర తాళం వదిలింది. ఇప్పుడు మనం ఎర్ర తలుపు తెరవవచ్చు. చూడు అలెక్స్, ఇది పచ్చ తలుపు. మనం పచ్చ భూతాన్ని కనుగొనాలి. సరే, అరే చూద్దాం. అది అక్కడ ఉందా? అక్కడ ఏమీ లేదు. అలెక్స్, అది మంచం కింద ఉందేమో. లేదు, అది అక్కడ లేదు. ఇది బెడ్ లో ఉండవచ్చు. ఇది ఇక్కడ కూడా లేదు. అది ఎక్కడ ఉండవచ్చు? అది అద్దం వెనుక ఉంది. హుహ్, అవును, ఆ భూతాలు భయంకరంగా లేవు. ఇప్పుడు నేను భయపడడం లేదు. నేను కూడా. పద ఆడదాం. నీవు ఆ శబ్దాన్ని వింటున్నావా? అవును, నేను వింటున్నాను. అది ఏమై ఉండొచ్చు? ఇది ఇంద్రధనస్సు భూతం. పరుగెత్తుదాం. అలెక్స్ చూడు, వాళ్ళు మనకు కొన్ని టాఫీలు ఇవ్వాలని అనుకుంటున్నారు. క్షమించండి, మేము కాస్త గందరగోళానికి లోనయ్యాం కదా. అవును. cool. ఆ శబ్దం ఏమిటి? నేను దాన్ని ఆపాలి. అలెక్స్, నువ్వు బాగున్నావా? స్టెఫీ, ఊహించగలవా? ఒక పెద్ద రోబోట్ నిన్ను దాడి చేస్తోందని నేను భావించాను. ఇది కేవలం నేను మరియు నా కొత్త బ్యాట్మ్యాన్ బొమ్మ మాత్రమే. అలెక్స్, రాక్షసులు నిజంగా లేరు. బ్యాట్ బైక్. అది ఏమిటి? నువ్వు నన్ను భయపెట్టావు. నేను దాన్ని ఆపాలి.
నువ్వు బాగున్నావా? దాసా, రాక్షసులు నిన్ను దాడి చేస్తున్నారనుకుంటున్నాను. నువ్వు చాలా హాస్యప్రదంగా ఉన్నావు. అలెక్స్, నాతో ఆడుకో. అది వినిపిస్తుందా? ఇది ఏమిటి? సహాయం చేయండి. లేదు, నేను ధైర్యంగా ఉండాలి. కేవలం బొమ్మలు. డైనోలు ఎక్కడికి వెళ్ళాయి? అలెక్స్, నువ్వు బాగున్నావా? ఇక్కడికి రా, మనం కలిసి ఆడుకుందాం. ఇక్కడ దాడి చేస్తున్న భయానక రాక్షసులను నేను చూశాను. అవి ఎక్కడ? అలెక్స్, నేను చెప్పాను, రాక్షసులు లేరు. ఆ శబ్దం ఏమిటి? దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. ఉఫ్. రాక్షసులు లేరు. ఓహో, హే అలెక్స్, నాతో కలిసి ఇక్కడను శుభ్రం చేయడంలో అవును సహాయపడగలవా? ఇవాన్, నేను చేయగలను. కానీ దెయ్యం ఎక్కడా? అలెక్స్, దెయ్యాలు లేవు, కానీ ధూళి ఉంది. మనం శుభ్రం చేసుకుందాం. ముగిసింది. ఇవాన్, మనం ఇప్పుడు కలిసి ఆడుకోగలం. అవును, ఖచ్చితంగా. మీరు అద్భుతంగా పని చేశారు. మనం ఆడుకుందాం. చాలా బాగుంది. ఆ శబ్దం ఏమిటి? ఇది ఏమిటి? లేదు, 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 లేదు. ఇది చాలా భయంకరంగా ఉంది. లేదు, నేను ధైర్యంగా ఉండాలి. ఏమీ జరుగుతోంది? హే అలెక్స్, మా టీ పార్టీకి రా. సరే. ఆ శబ్దం ఏమిటి? ఇది చాలా భయంకరంగా ఉంది. నేను నా భయాలను ఎదుర్కోవాలా? రా, నాతో కలిసిపో. సరే సరే. నాన్న, అది రాక్షసం అని అనుకుంటున్నాను. అవునా? రాక్షసులు అనేది లేదు. అది కేవలం నీ ఊహ. ఇది నా ఊహ. రాక్షసులు నిజమైనవా కాదు. నీకు ఏమీ చూడాలని ఉంది. బహుశా జంతువుల గురించి ఏమైనా.
నాన్న మరియు అలెక్స్ టీవీ చూస్తున్నారు. కొంచెం సరదాగా ఉందా? అలెక్స్, నువ్వు ఆ శబ్దం వినిపిస్తుందా? నీకు అది వినిపిస్తుందా? లేదు నాన్న, అది కేవలం నీ ఊహ. నేను నిన్ను భయపెట్టాను. అది కేవలం నేను దాసా. ఈ గందరగోళాన్ని చూడండి. క్షమించండి, నేను మీరు శుభ్రం చేయడానికి సహాయం చేస్తాను. రాక్షసులు నిజమైనవా కాదు. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, మీ భయాలను ఎదుర్కొనండి.